పశ్చిమ గోదావరి జిల్లా బంగారు షాపుల వద్ద రెక్కి నిర్వహించి బంగారు ఆభరణాలు చోరీ చేసే ముఠాను పెనుగొండ పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల కాలంలో పాలకొల్లు నుండి రాజమండ్రి వెళ్తున్న బస్సులో బంగారు ఆభరణాల వ్యాపారి వద్ద నుండి చోరీకి గురైన 850 గ్రాములు గాను 40 గ్రాముల బంగారం రికవరీ చేసి ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితులను మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా లౌల్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని టీఎస్పీ రవి మనోహరాచారి అన్నారు. త్వరలోనే మిగిలిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసి మిగిలిన బంగారు ఆభరణాలు 2 లక్షల నగదు రికవరీ చేస్తామని వెల్లడించారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో కృషి చేసిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. రాజమండ్రి వైపు పోయే ఒక బస్సులో ఒక బంగారు వ్యాపారస్తుడి యొక్క 850 గ్రాములు ఉన్నటువంటి వివిధ నగలు ఉన్నటువంటి ప్లస్ 2 లక్షల రూపాయల నగదు ఉన్నటువంటి క్యాష్ బ్యాగు మిస్ అయింది అని చెప్పి ఎవరో దొంగతనం చేశారన్నటువంటిది కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే తెలిసింది ఏంటంటే ఆ బ్యాగ్ కలిగిన వాడు ఆర్టీసీ బస్ అంటే కండక్టర్ ఊరవతల మామూలుగా కదా, ఊరవతల బస్ ఆపుకొని టికెట్లు కొడుతూ ఉంటారు అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే. సో ఆ సమయంలో ఆ బంగారు వస్తువులు కలిగినటువంటి ఎవరైతే వ్యాపారి ఉన్నాడో ఆ వ్యాపారి బ్యాగ్ తీసుకొని కిందికి దిగి ఒంటికి పోవడానికి కిందికి దిగుతాడు. సో కిందికి దిగేట బస్సు పక్కనే పోడుగా కొంచెం చూసుకుంటారు దాపు ఎక్కడ ఉంది అని. సో అక్కడ దిగేటప్పటికీ ఇతనితో పాటుగా ఇంకా కొంతమంది వ్యక్తులు ఇతన్ని అడ్డగించి దాదాపు ఒక 7-8 మంది వ్యక్తులు 2 వెహికల్స్లో వచ్చి ఇతన్ని అడ్డగించి ఇతని దగ్గర ఉండేటువంటి నగల బ్యాగును తీసుకెళ్తారు. ఇది స్థూలంగా జరిగినటువంటి సంఘటన. సో దీని మీద ఒక కేసు కట్టడం జరిగింది. ఫస్ట్లో దొంగతనం కేసు కట్టడం జరిగింది. తర్వాత విచారిస్తే 7 మంది 8 మంది వచ్చి ఇతన్ని అడ్డగించి నగలు తీసుకొని పోయిన తెలిసిందంటే డెకాయిటీ కేసుగా మార్పు చేయడం జరిగింది. ఈ కేసులో మనకు ఒక 3 వ్యక్తులను మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే అందరూ ఐడెంటిఫై అయ్యారు, బట్ ఒక 3 వ్యక్తుల్ని ఈరోజు భీమవరం ఏరియాలో, భీమవరం 1 టౌన్ లిమిట్స్లో ఈరోజు కదా భీమవరం 1 టౌన్ ఏరియాలో ఈరోజు మధ్యాహ్నము ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాకు మాడ తాలూకు లౌల్ గ్రామం పేరు లౌల్ గ్రామం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు మేము అరెస్ట్ చేసినటువంటి 3 వ్యక్తులు కూడా అక్కడి వాళ్ళే, అంటే వాళ్ళు హిందీ మాట్లాడతారు. ఈ 3 వ్యక్తుల్లో ఒకరికి నేర చరిత్ర ఉంది. అక్కడ కేసెస్ ఉన్నాయి. షోలాపూర్ జిల్లాలో అక్కడ కొన్ని జిల్లాల్లో కేసెస్ ఉన్నాయి. వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి 40 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. కేసులో ఇంకా దాదాపు 6-7 మంది ఇంకా ఉన్నారు. 6 to 7 పీపుల్ ఇంకా ఉన్నారు. వాళ్ళను అరెస్ట్